చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుని వాక్య జ్ఞానంలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి బించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, చదవబడిన వాక్యములో నుండి మాతో మాట్లాడండి ప్రభువా. మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలే మాట్లాడమని, మీ మాటల చేత మా అందరినీ బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా దేవాక్యం చదువుకుందాం. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయము 5వ వచనం. యేసు దేవుని కుమారుడు అని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసు దేవుని కుమారుడని నమ్మాలి మనమంతా. యేసు ప్రభువారు దేవుడు ఎన్నుకున్నాడు. యేసు ప్రభువారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దేవుడే యేసు ప్రభువారిని భూలోకానికి పంపించారు. మనందరి నిమిత్తము యేసు ప్రభువారు సిలువలో ప్రాణాన్ని పెట్టేలాగా చేసింది దేవుడే. దేవుని యొక్క కుమారుడు ఎవరు, మెస్సయ్య ఎవరు అని అంటే యేసు క్రీస్తు వారే అని ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలి. మన మొదటి మాట ఏమటనంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి. ఈ దినాన్న చాలామంది యేసు ప్రభువారిని అంగీకరించట్లేదు, దేవుని కుమారుడిగా నమ్మట్లేదు. నీ నమ్మిక యేసు మీద ఉండాలి. నిజమే, మనందరికీ తండ్రి ఎవరు? దేవుడే. పాత నిబంధన గ్రంథ ప్రకారంగా యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప మరి ఒక దేవుడు లేడు అనే వాక్యం ఈ దినాన మనం కూడా ఒప్పుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు తనే యేసు ప్రభువారిని భూలోకానికి పంపించి యేసు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నా దగ్గరికి వస్తారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు అని దేవుడే తెలియజేసినప్పుడు ఆయన మాట మనం వినాలి కదా, వినేవారిగా ఉండాలి కదా. ఆయన మాట ప్రకారంగా యేసు ప్రభువారిని దేవుని కుమారుడిగా అంగీకరించాలి కదా. చాలామంది యేసు ప్రభువారిని దేవునిగా అంగీకరించట్లేదు. మేము తండ్రినే నమ్ముకుంటున్నాం అంటున్నారే కానీ వీరు నిత్య జీవంలోకి వెళ్తారా అని అంటే వాక్య ప్రకారంగా చూస్తే యేసు నందు మనము లేకపోతే నిత్య జీవములోనికి వెళ్ళము. ఇది దేవుని యొక్క మాట. ఎవరైతే యేసు నందు ఉంటారో వారే నిత్య జీవపు గలవారు. కాబట్టి దయచేసి యేసు ప్రభువారిని మనము దేవునిగా అంగీకరించాలి, దేవుని కుమారునిగా అంగీకరించాలి. అలాగానే ఉంటే మనము సరైన భక్తిలో ఉన్నాము. తండ్రిని, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ముగ్గురిని ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు, మనల్ని పవిత్రంగా చేస్తూ ఉన్నారు, నీతిగా చేస్తూ ఉన్నారు, నీతి మార్గాల్లో, న్యాయపు మార్గాల్లో నడిపిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు ఆయన. అయితే యేసు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున ఉన్నారు ఆయన. తండ్రిని ఒప్పుకోవాలి, యేసు ప్రభువారిని ఒప్పుకోవాలి, అలాగనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఒప్పుకునేవారిగా మనం ఉండాలి. ఒప్పుకోలేదా మన భక్తి సరైంది కాదు. ఒప్పుకోలేదా మనం సరైన భక్తి చేయట్లేదు. మన భక్తి సరైంది అంటే ముగ్గురిని ఒప్పుకుంటాం, అదే సరైన భక్తి. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒప్పుకోరు, మరి కొందరు యేసు ప్రభువారిని ఒప్పుకోరు, మరి కొందరు ఈ ముగ్గురు ఒకటే అని నమ్ముతారు, ఈ ముగ్గురు వేరు వేరు అని నమ్మరు. ముగ్గురు ఒకటే కానీ ఈ ముగ్గురు వేరు వేరు కూడా. ఇప్పుడు నా భార్య నేను
ఏవండి వేరు వేరా అంటే వేరు వేరే. ఆమె ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తిని. అలా ఏవండి నిజమానంటే నిజమే అది. ఆమె ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తిని, వేరు వేరే. మరి ఒకటారంటే ఒకటే. మీ ఇద్దరం కలిసి ఏవండి మాట్లాడుకుంటాం. ఏదైనా కొనాలంటే ఒక మాట మీద వెళ్తాం, ఒక మాట మీద కొంటాం. మా ఇద్దరి మాట ఒకటే. నన్ను కాకుండా ఆమె ఏమి చేయదు, ఆమె కాకుండా నేనేమి చేయను. అంటే నా మాట ఆమె మాట, ఆమె మాట నా మాట ఒకటే, ఇద్దరం. అలాగున తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే, ఒక మాట మీదే ఉన్నారు. అరే యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తే తండ్రి కోపం తెచ్చుకుంటారేమో, అలా ఏముండదు. అరే యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతారేమో, ఆయనకు కూడా చేయాలి కదా, అలాగే ఉండదు. ఈ ముగ్గురు ఒకటే, ఒక్క మాట మీద కలిగి ఉన్నారు. కానీ ముగ్గురు వేరు వేరే. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే. కానీ ముగ్గురు ఏమంటే ఒకే ఒక మాట మీద, అనంటే తండ్రి మాట మీద ఉన్నారు. యేసు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఎలాగును చెబితే ఏమండి అలాగును చేస్తారు. ఆ మాటకు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. అయితే ఏమండి యేసు దేవుని కుమారుడని నమ్మాలి మనం. ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలు బాగుంటాయండి. ఇంకా చూడండి, కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఎక్కడనంటే అదే గ్రంథం 1 యోహాను 4వ అధ్యాయము 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మన మెరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. చూడండి, దేవుడు ప్రేమిస్తున్నాడు అని మనం నమ్మాలి. మన రెండవ నమ్మిక ఏంటినంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. ఇది కానీ ఏమండి మనలో నమ్మకం, ఈ నమ్మకం లేదనుకోండి, శ్రమలు వచ్చినప్పుడు పడిపోతాం. శ్రమలు వచ్చినప్పుడు మన ఆలోచనలు ఎలా పనిచేస్తాయి అని అంటే, ఆయన ఉన్నాడా, అసలు నన్ను చూస్తున్నాడా దేవుడు, ఎన్ని దశంభాగాలు ఇచ్చాను ఆయనకి, ఎంత పరిచర్య చేశాను ఆయనకి, అసలు ఏమైనా పట్టించుకుంటున్నాడా నన్ను, నేను ఏమైనా కనిపిస్తూ ఉన్నానా, నన్ను ఇలాగే వదిలేసాడు ఎక్కడ, ఈ శ్రమల్లో ఈ నిందల్లో మగ్గిపోతూ ఉన్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ శోధనలో. ఇలాగున ఏవండి చాలామంది ఆలోచన చేసి ఆఖరికి పడిపోయే వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే నమ్మిక వీరిలో లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, అరే ఎలాగొస్తాయి అలా పోతాయి, ఎన్ని నిందలు వచ్చినా, అరే ఎలాగొస్తాయి అలా పోతాయి, నా దేవుడు ఉన్నాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఆయనే అన్ని సమకూరుస్తూ ఉన్నాడు కదా, ఆయనే తప్పిస్తాడు. ఆయన ఎన్నో తప్పించాడు. ఈ శ్రమ నుండి కూడా నాకే విడుదల కలగజేసి తప్పిస్తాడు ఆయన. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శ్రమ నుండి నన్ను తప్పిస్తాడు ఆయన. ఇటువంటి నమ్మిక మనలో ఉండాలండి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే నమ్మిక మనలో ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి నమ్మిక ఉంటుందో ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక దీవెన, ఒక ఆశీర్వాదము మనం పొందుకుంటాం. ఒక ప్రాంతంలో ట్రైన్లో ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ఆ ఇద్దరు కూడా ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులో ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, మరి ఒక వ్యక్తి మహారాష్ట్రకి చెందిన వ్యక్తి. ఈ ఇద్దరు కూడా ప్రయాణం చేస్తూ ఉండి సరిగా మరి మధ్యాహ్నం అయ్యేసరికి మరి భోజనం చేసే సమయం కాబట్టి ఆ ఇద్దరు ఒక చోట ఆ బొగిలో కూర్చుని భోజనం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఈ ఆంధ్ర నుండి వెళ్ళి ప్రయాణం చేస్తున్న ఈ వ్యక్తి బాక్స్ పట్టుకెళ్ళాడు, భోజనం అందులో ఉంది. ఆ బాక్స్ ఇలా తీస్తూ ఉంటే రావట్లేదు. రాకపోతే ఆయన అన్నాడు, నేను ఎలాగే తీస్తాను, నాకు ఎలాగే అని అన్నాడు. ఇచ్చాడు. ఆయన ఇలా తీగన వెంటనే వచ్చేసిందండి. ఆయన అన్నాడు, అరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంతా ఊరన్నం తింటారు, ఇక కండబలం లేదు, బలం రావడానికి మేమైతే మా రాష్ట్రంలో చపాతీలు తింటాం, మాకు ఎక్కువ బలం ఉంటుంది, ఈ మానేసి చపాతీలు తిను, ఊరన్నంలో బలం ఉండదు అని చెప్పాడు. అలాగేనండి అని చెప్పాడు.
మొత్తం మీద రోజు ఇలాగ అయిపోతూ ఉంది. ఒక 2 లేక 3 గంటలు పోయిన తర్వాత మరి ఏమండి ఈయన ఆంధ్రాకి చెందిన వ్యక్తి మరి ముఖం కడుక్కుందామని ఏం చేశాడంటే వాచ్ తీసి అక్కడ తన బ్యాగ్లో పెట్టుకోబోతూ ఉన్నాడు. ఇంతగా వాచ్ రావట్లేదు. ఏమి రావట్లేదండి? వాచ్ రావట్లేదు. పిలవలేదు ఏమండి, అయినా కానీ వచ్చేసి నేను తెస్తా, నీది ఒరన్నం దెబ్బ, నాది చపాతీ దెబ్బ, చూడొస్తుంది అని గబగబా వచ్చేసి అలా తీగానే వెంటనే వచ్చేసిందండి. నేను చెప్పానా, ఒరన్నంలో ఏముండదట? బలం ఉండదు. చపాతీలో ఏముంటుంది? బలం ఉంటుంది. అది తింటే బలం వస్తుంది. నేను చెప్పానా, నీ తిండి మార్చు, నీ ఆహారం మార్చు అని అన్నాడు. అంతేకాకుండా నలుగురిలో ఆ బొగిలో హేళన చేస్తున్నట్లుగా, అలాగే అపహాస్యం చేస్తున్నట్లుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడండి? హేళన చేస్తున్నట్లుగా, అపహాస్యం చేస్తున్నట్లుగా మాట్లాడాడు. చపాతీ వాలా ఈ రకంగా మాట్లాడితే ఏమండి ఈయనకి కాస్త బాధ కలిగింది. అరే, నాకు సహాయం చేశాడు 2 మార్లు, సంతోషం. అంతేగాని ఇలా మాట్లాడుతున్నాడేంటి, అందరిలోని నవ్వుల పాలు చేస్తూ ఉన్నాడు నన్ను అని లోపల బాధ పెట్టుకున్నాడు. ఎలాగా తినకు బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుని 1 గంట 2 గంటలు పోయిన తర్వాత ట్రైన్లో చైన్ ఉంటుంది కదా, దొంగల పడినా లేకపోతే ప్రమాదం ఏమైనా జరిగినా చైన్ లాగితే వెంటనే ట్రైన్ ఆఫ్ చేసేస్తారు. ఆ చైన్ దగ్గరికి వెళ్ళి ఇలా పట్టుకున్నాడు, లాగుతున్నట్లుగా నటిస్తున్నాడు. ఈలోగా ఎవరు చూశారంటే ఈ చపాతీ వాళ్ళ చూసాడు. చూడగానే, ఆంధ్ర వాళ్ళ నువ్వు ఇలాగొచ్చాయి, నేను లాగితే అది నీకు రాదో, నీది ఊరన్నం దెబ్బ, నాకు వస్తుంది. ఎందుకని? నాది చపాతీ దెబ్బ అని ఆ చైన్ ఇలా పట్టుకుని టక్మని లాగాడు. లాగ్గానే ట్రైన్ ఆగిపోయింది. పోలీసు వారు వచ్చేసారు బొగీలోకి. ఎవరు లాగారంటే, ఏమండి బొగీలో ఉన్నవారంతా చపాతీ వాళ్ళు లాగాడు అన్నారు. అని అనగానే అతను పట్టుకున్నారు. ఎందుకు లాగావు అని అంటే, అరే ఇతను లాగలేకపోతున్నాడని లాగానండి అని అన్నాడు. నువ్వు లాగావా చైన్? నేనే లాగానండి, అది 5,000 ఫైన్ వేస్తాం కట్టన్నారు. అప్పుడు అన్నాడు, ఎవరు? ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అన్నాడు, ఏమండి మరి నీకు చపాతీ కండనిచ్చింది కానీ మా ఊరన్నం నాకు బుద్ధినిచ్చింది అని చెప్పాడు. నేను అంటాను ఈ ఉదాహరణలో నుండి, ఏమండి ఎవరిని హేళన చేయకూడదు, సహాయం చేయాలి కానీ ఏం చేయకూడదు? హేళన చేయకూడదు, అపహాస్యం చేయకూడదు. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఎందుకని? దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన. నిజమే. మన 2వ మాట ఏమంటానంటే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. ఎవరైతే ఈ నమ్మిక కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దీవించబడతారని. కాబట్టి దయచేసి నేను అంటాను కదా, ఎవరి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ము. శ్రమలు వచ్చాయా? పడిపో. బాధలు వచ్చాయా? పడిపో. నిందలు వచ్చాయా? పడిపోవు. అవిశ్వాసంలో పడిపోవు, అపనమ్మకంలో పడిపోవు. ఓర్చుకుంటావు, తాలుకుంటావు, భరించుకుంటావు, సహించుకుంటావు. నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక ఆయన వస్తాడు అని అంట. నువ్వు నమ్మాలి. నువ్వు దేన్నైతే గట్టిగా పట్టుకున్నావో దాన్నే గట్టిగా పట్టుకోవాలి. దేవుడు వచ్చేంత వరకు, నీకు ఇస్తాను అని చెప్పింది ఇచ్చేంత వరకు నువ్వు దేన్నైతే పట్టుకున్నావో దాన్నే గట్టిగా పట్టుకోవాలి. అది కదా భక్తి అంటే. ఎవరో చెప్పారండి అని మానేస్తావా ఆలయం? ఎవరో చెప్పారండి అని మానేస్తావా ప్రార్థన? ఎవరో చెప్పారండి నువ్వు మానేస్తావా వాక్యం చదవటం? ఎవరో చెబితే నువ్వెందుకు మానేయాలి? నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నీకు తెలుసు కదా. నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి నీకు తెలుసు కదా. ఎవరో చెబితే నువ్వు ఎందుకు మానేస్తున్నావు దేవుని నమ్మటం? కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. అప్పుడే నిలకడగా ఉంటాం, స్థిరంగా ఉంటాం, కదలక సియోను కొండవలే ఉంటాం. మనకి కనిపిస్తుంది కదా, కీర్తన గ్రంథంలో 125:1 ఉంటుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండవలే ఉందురు. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వారు ఎలాగుంటారట?
కదలక సియోను కొండవలే ఉంటారు. కొండ ఎప్పుడైనా పడిపోద్దా? కొండ ఎప్పుడైనా తరిగిపోద్దా? కొండ ఎప్పుడైనా కరిగిపోద్దా? పోనీ వర్షాలు వస్తే అలాగే ఉంటుంది, కరగదు. వరదలు వచ్చినా కొండ అలాగే ఉంటుంది, అరిగిపోదు. గాలే గట్టిగా వీసినా వేయండి ఏ మాత్రమును అది కదలదు. అది ఎలాగుంటుంది? కదలక నిలకడగా ఏవండి ఒక్క మాటలో చెప్పాలి అంటే స్థిరముగా ఉంటుంది. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారు కూడా ఎలాగుంటారట? స్థిరంగా సియోను కొండవలే ఉంటారు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏవండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, కరువే వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చి కొడుతున్నప్పటికీ, ఎన్ని రకాలుగా వచ్చి తాగుతున్నప్పటికీ, ఎన్ని రకాలుగా వచ్చేసి బంధించేసినప్పటికీ కదలక సియోను కొండవలే ఉంటాం మనం. దయచేసి దేవుని నమ్మాలి. మన నమ్మిక వేటి ఎందు ఉండాలి అంటే, ఒకటి యేసు దేవుని కుమారుడని నమ్మాలి. 2 దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని నమ్మాలి. ఎవరైతే నమ్ముతారో వారి జీవితాలు బాగుంటాయండి. చూడండి 3వ మాటలోకి వెళ్దాం. ఎక్కడనంటే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. చూడండి ఎంత బాగుంది ఈ మాట. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. అంటే రాబోయే కాలమునందు మనకు మేలు కలుగుద్దని నమ్మిక ఉండాలి. చాలామందికి నా జీవితం అయిపోయిందిక, నా బ్రతిక అయిపోయిందిక, నేను ఇంతే, నాకు బాగు రాదిక, నా జనం ఇంతే, ఏం పుట్టుకో కానీ నా బ్రతుకు ఇలా బాధల్లోనే కొనసాగుతూ ఉంది, ఇలాగే చచ్చిపోతారు కానీ నాకు బాగు రాదిక అని అంటారు. వారికి ఏ నమ్మిక లేదు? రాబోయే కాలమునందు నాకు మేలు కలుగుతుంది అనే నమ్మిక వారిలో లేదు. నీలో ఉండాలి. వచ్చే దినాల్లో నేను దీవించబడతా, వచ్చే రోజుల్లో నేను దీవించబడతా, రాబోయే కాలమునందు నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు మేలులు కలగజేస్తాడు, ఆయన మేలుతో నింపుతాడు, ఆయన దీవెనతో నింపుతాడు ఆయన. ఇటువంటి నమ్మిక నీలో ఉండాలి. కొంతమంది చూడండి, ఎన్ని శ్రమలు వచ్చినా అలా ఓర్చుకుంటా ఉండి నా దేవుడు వస్తాడమ్మా, నాకు మాట ఇచ్చాడు కదా, ఆయన వస్తాడు. ఇంకేమొస్తాడమ్మా, జీవితం అయిపోయింది కదా. వస్తాడండి ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, వస్తాడు. చూడండి ఎంత నిరీక్షణ ఉందో. అంటే రాబోయే కాలమునందు నేను దీవించబడతా అనే నమ్మకము ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఏదో భక్తి చేస్తున్నాం కదా, ఏదో ప్రార్థన చేస్తున్నాం కదా, ఏదో పాటలు పాడేస్తున్నాం కదా, ఏదో కానుకలు ఇచ్చేస్తున్నాం కదా, ఏదో దశంభాగం ఇచ్చేస్తూ ఉన్నాం కదా, ఇది కాదు భక్తి అంటే. ఇవన్నీ చెయ్యాలి, కానీ దీనికన్నా ముఖ్యమైనది ఏది అంటే నమ్మిక ముఖ్యమైనది. నీలో ఆ నమ్మిక లేకపోతే, నీలో ఆ విశ్వాసం లేకపోతే ఏవండి మరి దేవునికి ఇష్టలుగా ఉండరు. దేవుని యొక్క రాజ్యాన్ని ఏమంటే స్వాధీనపరుచుకోలేరు. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే నీలో ఆయన గూర్చిన నమ్మిక ఉండాలి. ఏ నమ్మిక? ఒకటి యేసు దేవుని కుమారుడు అనే నమ్మిక. ఏ నమ్మిక? 2 దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే నమ్మిక. ఏ నమ్మిక? 3 రాబోయే కాలమునందు నాకు మేలు కలగజేస్తాడు అనే నమ్మిక. ఈ 3 నమ్మికలు నీ హృదయంలో ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో ఈ నమ్మిక, ఈ మాదిరి నమ్మిక, ఖచ్చితంగా దీవించబడతా. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, బలపరుస్తాడు. ఆయన నీకు మాట ఇచ్చాడే, మాట ప్రకారంగా ఆయనే నడిపిస్తాడు. ఆయన ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఏమండి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన అంటాడు కదా, అయ్యా పాస్టర్ గారు, ఈ నెలలో అసలు వ్యాపారం బాగోలేదండి,
బాగుండేలా ప్రార్థన చేయండి అని అన్నాడు. వ్యాపారం ఏంటండి అని అంటే, నేనండి సమాధి పెట్లు అమ్ముతానండి అని చెప్పాడు. ఏ పెట్లు అమ్ముతాడట? సమాధి పెట్లు అమ్ముతాడట. అంటే ఈ వ్యాపారం బాగుండేలాగా చేస్తే ఇక గ్రామంలో ఉన్న ప్రజలంతా ఏమైపోవాలంటే ఇప్పుడు ఎవరి గొడవ వారిది. ఆయనకి వ్యాపారం బాగుండాలి, ఎందరో చచ్చిపోయినా పర్వాలేదు ఆయనకి. కొన్ని ఏమండి ఇటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొందరు ఎలా కనిపిస్తూ ఉంటారు. మరొక చోట ఏమండి నిజానికి రాత్రిపూట 9-9:30 సమయంలో ఏమండి ఇంట్లో కూర్చున్నాడు సోఫాలో ఒక వ్యక్తి. తన భార్య మరి తన పుట్టింటికి వెళ్ళింది. ఇవి ఒక్కడే కూర్చున్నాడు ఇంట్లో. అయితే సరిగ్గా 9:30 ఆ సమయంలో కరెంటు పోయింది. అర్రే ఈ టైంలో కరెంటు పోయింది ఏంటని అగ్గిపెట్టి తీసుకుని క్యాండిల్ వెలిగించడానికి దగ్గరికి వెళ్ళి ఆ క్యాండిల్ అలాగున వెలిగిస్తూ ఉంటే అలా వెలిగిందండి. దాని వెలుగులో ఒక దెయ్యం వచ్చిందని. నేను దెయ్యాన్ని అని అందాన్ని. అనగానే నువ్వా దెయ్యమా? 30 సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నాను, నా భార్యకే భయపడలేదు, నీకేం భయపడతానా? బయటికే అని అన్నాడు. ఆ దెయ్యానికి భయం కలిగింది. ఎలాగా? అరే నాకన్నా పెద్ద దెయ్యం ఇంట్లో ఉందా అనుకుని అది భయపడి వెళ్ళిపోయింది. ఏమండి ఇలాగన కొన్ని మాటలు కొందరు విచిత్రంగా కనిపిస్తూ ఉంటారు. కానీ వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏమండి ఒక్క మాటలో మనం మాట్లాడుకుంటే నమ్మిక, దేవుని గూర్చిన నమ్మిక మనలో ఉండాలి. అది 3 విధాలుగా మనం మాట్లాడుకున్నాం. 1 యేసు దేవుని కుమారుడని నమ్మాలి. 2 దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మాలి. 3 రాబోయే కాలమునందు మేలు కలుగుద్ది అని నమ్మాలి. ఒక ట్రైన్లో ఒక వ్యక్తి పాస్టర్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్ అని. ఆయన అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 2 బైబిల్ ఆయన చేతిలో ఉన్నాయి. అరే ఒకటి సరిపోద్ది కదా నాకు, ఇంకొకటి ఎవరికన్నా ఇస్తే వారు మారు మనసు పొందుతారుగా చదివి అని ఇది పట్టుకెళ్ళి ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఆ ట్రైన్లో ఆయన తీసుకున్నాడు. తీసుకుని ఇలా చూడగానే తీరా ఏంటిది? బైబిల్. ఆయనకు నచ్చగా ఆ బైబిల్ని 2గా ఏమైనా చింపేసి ఆ బయటికి గిరట కొట్టేసాడు. ఈ పాస్టర్ గారికి సుందర్ సింగ్కి ఏవండి కాస్త బాధ కలిగి, ఏవండి మీకు నచ్చకపోతే నాకు ఇచ్చేయచ్చు కదా, నేను ఇంకొకరికి ఇచ్చి ఉండేవాడిని, ఎందుకు బైబిల్ని అలాగా 2గా చించేశారు? అది దేవుని బైబిల్ అండి, అందులో దేవుని మాటలు ఉన్నాయండి అని అంటే అతను ఏమాత్రం ఏమండి ఒప్పలేదు. ఆయన ఏమాత్రం అది బైబిల్ అయితే నాకెందుకు, ఒక బుక్కు ఏదో ఒక బుక్కి పుస్తకానికి ఇచ్చే విలువ కూడా దానికి ఇవ్వలేదని పైగా గర్వంగా అహంకారంగా మాట్లాడాడు. ఒక పుస్తకాన్ని చదువుకునే పిల్లవాడు పుస్తకాన్ని చంపాలంటే భయం కలుగుద్ది, అటువంటిది బైబిలే చింపేశాడు. ఇక సుందర్ సింగ్ మొక్కాలేసి ప్రభువా క్షమించండి ఈ వ్యక్తిని, అది 2గా చేల్చబడిన ఆ బైబిల్ దయచేసి వృధాగా పోకుండా సహాయం చేయండి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కూడా వెళ్ళిపోయాడు. దాదాపుగా ఒక కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ సాధు సుందర్ సింగ్ని ఇంకొకరు వాక్యం చెప్పడానికి పిలిచారని ఈయన వెళ్ళాడు. మహాసభలు అవి స్టేజ్ మీద కూర్చుని ఉన్నాడు. ఈయనకు ముందర ఒక వ్యక్తిని సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. ఆయన వచ్చాడు, నిలబడ్డాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా సాక్ష్యం ఏంటంటే, ఒక రోజున నేను చనిపోదామని బయలుదేరి వెళ్ళాను, నాకు అప్పుల బాధ బాగా ఎక్కువగా ఉంది, నాకున్న అప్పుల బాధను బట్టి చనిపోవడం కొరకు నేను వెళ్ళాను. కాకపోతే ఏమండి సరిగ్గా ట్రైన్ దగ్గరికి వెళ్ళాను, ఆ పట్టాల మీద నేను పడుకున్నాను. తీరా చూస్తే రోజు వచ్చే ట్రైను ఆ సమయానికి రాలేదు. అది మరలా లేచి నిలబడి ఏంటిది రోజు ఈ సమయానికి వచ్చేస్తుంది కదా, ఇంకా రాలేదేంటి, సర్లే అన్నట్లుగా అక్కడే అలాగా తచ్చాడుతూ ఉంటే ఒక చింపబడిన బుక్ కనిపించింది నాకు. సర్లే ఖాళీగా ఉన్నాను కదా చదువుదాం అనేసి దాన్ని తీసి నేను చదువుతాం మొదలుపెట్టాను. నేను
చదువుతూ ఉంటే అది పుస్తకం కాదది, అవి దేవుని మాటలు. నిజంగా అందులో ఒక మాట నన్ను బాగా ఎక్కువగా నన్ను తాకింది. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అనే మాట నన్ను పట్టుకుంది. నిజమే, నా భారాన్ని మోసే దేవుడు ఉన్నాడు అంటే నేనెందుకు చనిపోవాలి అని అనుకుని చనిపోకుండా అక్కడ నుండి బయటకు వచ్చేసాను. తర్వాత చూస్తే అది బైబిలు, అందులో నా దేవుడు యేసుక్రీస్తు అని నేను తెలుసుకుని ఇదిగో మార్చబడ్డాను, నా బాకీలన్నీ తీరిపోయాయి, నా దేవుడు నాకు సమృద్ధికరమైన జీవితాన్ని నాకు కలగజేశాడు. ఈ దినాన్ని నేను ఎలాగున్నాను అంటే కేవలం యేసుక్రీస్తు వారే కారణం అని సాక్ష్యం ఇచ్చాడు. నేను అంటాను, ఏమండి, చించబడిన బైబిల్ ఎక్కడ పడవేయబడింది? ట్రైన్లో నుండి బయటికి పడవేయబడింది. సాధు సుందర్ సింగ్ చిన్న ప్రార్థన చేశాడు అంతే. ఆ ప్రార్థన బట్టి దేవుడు ఆలకించి ఏం చేశాడు? ఒక వ్యక్తే, ఆ చిరిగిపోయిన బైబిల్ ద్వారా ఒక వ్యక్తే మారేలాగానే చేశాడు. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి కార్యాన్ని చేస్తాడు. ఆయన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ ఏమన్నా ఉదయం కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, దేవునికి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన 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 దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు జవాబులు ఇస్తూ ఉంటారు, ఆయన కార్యములు చేస్తూ ఉంటారు ఆయన. దయచేసి వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఏమంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని నమ్మాలి, రాబోయే కాలమునందు మేలు కలుగుద్దని నమ్మాలి. మనం ఈ 3 నమ్మికలు మీలో ఉంటే ఖచ్చితంగా మెండైన ఆశీర్వాదములు మీరు పొందుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా దేవా తండ్రి, ప్రభువా యేసుక్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా మా అందరితో ఎన్నో మాటలు మాట్లాడి ఉన్నారు ప్రభువా. వందనాలు, స్తోత్రములు. మా ఆత్మీయ జీవితానికి కావలసిన మాటలు, మేము మా ఆత్మీయ జీవితాల్లో ఎదగడానికి అవసరమైన మాటలు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు. అలాగున మార్చబడ్డానికి, అలాగున నమ్మడానికి కృప చూపించండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా ఏలినవాడ, ఎందరైతే విన్నారో ఈ వాక్యాన్ని వారందరిని దీవించండి, బలపరచండి. ఆత్మీయ జీవితంలో ఇంకను ఎదిగింప చేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.